హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైడ్ వీక్లీ వెల్త్ ప్రోగ్రామ్. ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో ఇయర్లీ 100 నుంచి 200% రిటర్న్ ఎర్న్ చేయొచ్చు అని చెప్పడం ఓవర్ ప్రామిస్ అయితే కాదు గైస్. మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో డైలీ విత్ ఎంట్రీ అండ్ స్టాప్ లాస్తో ప్రొవైడ్ చేస్తున్న స్టాక్స్ అన్నీ కూడా విత్ ఇన్ ద 1.5 month టైం పీరియడ్లోనే మనకి ఇవి 250% పైన మనకి రిటర్న్స్ అయితే ఇచ్చాయి గైస్. సో మీకు కూడా ఇలాంటి రిటర్న్స్ కావాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రైడ్ వీక్లీ వెల్త్ సిరీస్లో భాగంగా నేను ఎవ్రీ వీక్ కూడా ఈ వారం అంతా నేను ప్రొవైడ్ చేస్తున్న స్టాక్స్ అన్నీ కూడా వాటి యొక్క పెర్ఫార్మెన్స్ అయితే నేను మీకు చూపించడం జరుగుతుందనమాట. లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి కూడా ఒకవేళ మీరు పాస్ట్ వీడియోస్ చూడలేనట్టయితే మన ఛానల్లో ప్రైడ్ వీక్లీ వెల్త్ ప్లేలిస్ట్ అయితే ఉంటాయి గైస్. సో లాస్ట్ వీక్ మనకి ఇది 160% రిటర్న్స్ వరకు ఉంటాయి. ఈ వీక్ వచ్చేసి మనకి ఇంకొక 60% రిటర్న్ రావడం అయితే జరిగిందనమాట. టోటల్ 223% అయితే క్లోజ్ అయిందనమాట. సో ఇందులో మనకు కొన్ని స్టాప్ లాస్ కూడా ఇట్టాయి, అదేవిధంగా కొన్ని టార్గెట్ కూడా ఇట్టాయి అనమాట. ఒకటైతే మనకు 40%లో మనం టార్గెట్ బుక్ చేసాం. అండ్ నెక్స్ట్ కొన్ని స్టాక్స్ ఆల్రెడీ మనకు 31%, 35%, 34%లో అయితే రన్ అవుతున్నాయి అనమాట. సో ప్రీవియస్‌గా ఈ వీక్‌లో ఇచ్చిన కొన్ని స్టాక్స్ ఆల్రెడీ మనకు మంచి ర్యాలీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. జై బాలాజీ గానీ, అదేవిధంగా మనకు కోహాన్స్ గానీ, చెన్నై పెట్రో గానీ మనకు వితిన్ ద 1 డేలోనే మనకు హై రిటర్న్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ స్టాక్స్ అన్నీ కూడా నేను ఇన్‌స్టిట్యూషన్స్ ఆర్డర్ ఫ్లో అనమాట. అంటే మనకు ఎఫ్ఐఎస్, డిఐస్ ఉంటారు కదా! సో వాళ్ళ యొక్క ఫుట్ ప్రింట్, అంటే వాళ్ళు ఏ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు, ఏ స్టాక్స్‌లో అక్యుములేట్ చేసుకుంటున్నారు అని చెప్పి మనకు ఆ యొక్క స్టాక్స్ రిలేటెడ్ డేటాని మనం అనాలిసిస్ చేసి స్టాక్స్ అయితే పిక్ చేసుకుంటాం అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకు మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మనం విన్నింగ్ రేషియోనే ఎక్కువ ఉంటదనమాట. సో ఫ్రెండ్స్, అయితే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి ఈ యొక్క 200% అబోవ్ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం రియల్ టైమ్ మార్కెట్‌లో మీ యొక్క పోర్ట్‌ఫోలియోలో ఎర్న్ చేయాలంటే దానికొక స్ట్రాటజీ అయితే ఉంది గైస్. సో నేను దాన్ని ప్రైడ్ వెల్త్ ఎక్స్ అనే ప్రోగ్రామ్‌గా అయితే తీసుకొస్తున్నాననమాట. సో ఈ యొక్క స్ట్రాటజీని నేను మీకు ఈ సండే ఫ్రీ వెబినార్‌లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాననమాట. సో దానికోసం మీరు మన యొక్క ప్రైడ్ ట్రేడింగ్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి గైస్. ఈ ఛానల్‌లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేశాననమాట. సో ఆ లింక్ యూజ్ చేసి మీరు ఫ్రీ వెబినార్‌లో అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ నేను ఏం ఎక్స్‌ప్లెయిన్ చేస్తానంటే స్ట్రాటజీలో, సో ఇక్కడ నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి స్టాక్స్ అన్నీ కూడా ఏ విధంగా మనం ఎంటర్ అవ్వాలి, ఎటువంటి పొజిషన్ సైజింగ్ మనం తీసుకోవాలి, మనకు ఏ స్టాక్ హై మొమెంటమ్ ఉంటది, అదేవిధంగా ఏ స్టాక్ మనకు లాంగ్ టర్మ్‌కి ఉపయోగపడుతది, ఏ స్టాక్ మనం షార్ట్ టర్మ్‌కి ఉపయోగపడుతదని అయితే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట ఆ వెబినార్‌లో. అదేవిధంగా మన పోర్ట్‌ఫోలియోలో మాక్సిమం నంబర్ ఆఫ్ స్టాక్స్ ఎన్ని ఉంచుకోవాలి, మన పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ మనం ఇస్తున్న టార్గెట్స్ మీరు చూసినట్లయితే 25%, 50%, 100%, 70% రిటర్న్స్ ఉన్నాయి కదా! బట్ ఈ రిటర్న్స్ కాకుండా కన్సిస్టెంట్ రిటర్న్స్‌కి మనం ఏ విధంగా స్టిక్ అవ్వాలి. సో ఆ విధంగా స్టిక్ అయితే మనకు ఈ యొక్క రిటర్న్స్‌ని అచీవ్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటదనమాట. సో అది మీరు ఎలా అచీవ్ చేయొచ్చు రియల్ టైమ్ మార్కెట్‌లో అనేదైతే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. సో ఫ్రెండ్స్, మీ యొక్క వెల్త్ జర్నీని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాలనుకుంటే మన యొక్క ప్రైడ్ ట్రేడింగ్ అకాడమీ ఎక్స్‌క్లూజివ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి గైస్. లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉందనమాట. ఏదైతే స్టాక్స్ ప్రొవైడ్ చేస్తున్నానో ఈ యొక్క ఎక్సెల్ నేను మీకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. సో అక్కడి నుంచి మీరు ఈ యొక్క ఎక్సెల్‌ని యాక్సెస్ చేసి ఒక స్టాక్స్‌ని అయితే ట్రాక్ చేయొచ్చు ఎప్పటికప్పుడు లైవ్ మార్కెట్‌లో అయితే. అదేవిధంగా స్టాక్స్ రిలేటెడ్ అనాలిసిస్ కూడా చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మీరు మన యొక్క ఫ్రీ వెబినార్‌లో జాయిన్ అయ్యి మీ యొక్క పోర్ట్‌ఫోలియో రిటర్న్స్‌ని అయితే పెంచుకోండి గైస్. సో ఫ్రెండ్స్, థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ ఈ యొక్క ప్రైడ్ వీక్లీ వెల్త్ ప్రోగ్రామ్‌లో అయితే కలుసుకుందాం.